హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నా ఫస్ట్ బ్లాగ్ అండి. మా ఊరినైతే మీ అందరికీ చూపిస్తున్నాను. ఎలా ఉంది మా ఊరు? బాగుందా? మా ఊరంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. పల్లెటూర్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఎలాంటి కాలుష్యం ఉండదు కదా! చాలా బాగుంటది. నేనైతే మా మిద్దె పైకొచ్చాను. మిద్దె పై నుంచి వ్లాగ్ ఇది షూట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా? దీన్ని కస్తూరి చెట్టు అని అంటారు. చాలా బాగుంటాయి ఫ్లవర్స్. ఎక్కువగా పూజ కోసం ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇలాంటి పూలను చూసున్నారా? కామెంట్ చేయండి. నిజంగా చెప్పాలంటే ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అండి. నేనైతే మీ అందరికీ చూపించాలని ఇలా వచ్చేసాను. ఇదైతే చాలా పెద్ద చెట్టు. ఏంటి అమ్మ ఎప్పుడు చెట్లను చూపిస్తుంది అని అనుకోకండి. ఇదైతే పప్పాకండి. మా సైడ్ పప్పాకని అంటారు. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి. దీన్ని వంట కూడా చేసుకుంటారండి. ఎక్కువగా పప్పులో కానీ తాలింపు కానీ చేసుకుంటారు. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. ఇదైతే నేను గ్యారెంటీ ఇవ్వగలను. చాలా మంది ఏరుకోరు మరి దీన్ని వండుకొని తింటారు. అది మీకోసమే వచ్చేసాను నేను. ఇక చూపిస్తున్నాను తెంపి. అలాగ చిన్న చిన్నగా తెంపుకొని కర్రీ అయితే చేసుకుంటారు. దీనైతే టౌన్‌లో అయితే మనీ పెట్టి కొనాలి. కానీ పల్లెటూరులో ఫ్రీగానే దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటుంది కాబట్టి. చూడండి మా ఊరి అందాలని. ఎలా ఉంది మా ఊరు? బాగుందా? మొత్తం కూరగాయలు వేస్తారండి మా సైడు. ఎక్కువగా కూరగాయలు పండిస్తారు. ఆకుకూరలు పండిస్తారు. చాలా ఫేమస్ అన్నమాట మా ప్లేసు కూరగాయలు పండించడానికి. అందుకనే ఎక్కువగా నా ఛానల్స్‌లో వాటినే ఎక్కువ చూపిస్తుంటాను. ఎందుకంటే మా సైడ్ ఎక్కువ అవే ఉంటాయి కాబట్టి. ఇదైతే మా ఊరండి. ఎలా ఉంది మా ఊరు? మీ అందరికీ నచ్చిందా? బాగుందా? చాలా బాగుంది కదా! మా ఊరు మొత్తం ఇది. మా ఊర్లో అయితే ఒక రాముల వారి గుడి ఉంది. అండ్ పోలేరవ్వ గుడి ఉంది. మహాలక్ష్మి అవ్వ గుడి కూడా ఉంది. ఇవి చాలా ఫేమస్ అన్నమాట. ఈ చెట్టు వచ్చి ఆరవేరుగడ్డ చెట్టు అండి. లోపల దుంపలు అనేవి ఉంటాయి. వాటిని ఉడకబెట్టుకొని తింటారు. చాలా చాలా బాగుంటాయండి. నాకైతే చాలా ఇష్టం ఆరవేరుగడ్డలంటే. చెట్టు అయితే అంత పెద్దగా కనిపిస్తుంది. దానికి గడ్డలు కూడా పెద్దగానే ఉంటాయి. చెప్పడం మర్చిపోయాను. ఫ్లిప్‌కార్ట్‌లో నేను ఆర్డర్ చేసింది వచ్చేసింది. అందుకే మీ ముందే అన్బాక్సింగ్ చేద్దామని వచ్చేసాను. ఏమొచ్చిందో గెస్ చేయండి చూద్దాం. ఏమొచ్చిందంటే కెమెరా స్టాండ్ ఒకటి బుక్ చేశాను. వీడియోస్ తీసేదానికి బాగుంటుందని సెల్ఫీ స్టాండ్ అయితే బుక్ చేశానండి. చూసారా? క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. నిజంగా చాలా బాగా వచ్చింది. నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. మా సిస్టర్ అయితే అన్బాక్సింగ్ చేసింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎలా ఓపెన్ చేయాలి ఏంది స్టార్టింగ్‌లో అయితే భయమేసింది. అంటే డెలికేట్‌గా ఉంటాయి కదా! ఇరిగిపోతాయేమో అని. మళ్ళా వచ్చేసాను మన బ్లాగ్‌కి. ఇదిగోండి ఇవి తులసి చెట్లు. నేను చెప్పాను కదా పెదమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో తీస్తున్నానని. ఇంటి వెనక సైడు తులసి చెట్లన్నీ మొలిచేసాయండి. ఇవొచ్చి సన్నజాజుల చెట్లు. పైకి అల్లిచ్చేసాము. నేను, మా వదిన, మా సిస్టరు ముగ్గురం కలిసి పైకి సన్నజాజుల చెట్లు అల్లిచ్చేసామండి. ఒక్క నెల రోజుల్లోనే పైకి అల్లుకుపోయేసాయి. ఎంత